సో ఏపీలో మనం చూసుకున్నట్లయితే క్యాస్ట్ సర్వే పొడిగిస్తూ కొత్త టైమ్ లైన్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొత్త టైమ్ లైన్స్ అయితే విడుదలైంది. దానికి సంబంధించి ఇప్పుడు మనం చూస్తున్నాం. కంప్లీషన్ ఆఫ్ సర్వే ఇన్ ద విలేజ్ అండ్ వార్డు సెక్రటరీస్ ఇన్ ఫుల్ ఫేస్. అంటే గ్రామ వార్డు సచివాలయాల్లో ఇక్కడ సర్వే అనేది పూర్తి చేయడానికి మనకి ఫిబ్రవరి 12th వరకు కూడా టైం అయితే, అంటే అక్కడ ఆ రోజు అయితే కంప్లీట్ చేయాలని చెప్పేసి డేట్ అయితే ఇచ్చారు. అదేవిధంగా వాక్ ఇన్ బై పీపుల్ ఇన్ టు ప్రొవైడ్ డేటా అట్ ద విలేజ్ వార్డ్ సెక్రటరీస్ టు కవర్ ఆల్ మిస్సింగ్ హౌస్ హోల్డ్ ఇండివిజువల్స్. ఎవరైతే సర్వే చేసినప్పుడు మిస్ అయ్యారో వారందరూ కూడా 17వ తారీఖు ఫిబ్రవరి గ్రామ వార్డు సచివాలయాలు చేయించుకోవచ్చు అనమాట. అదేవిధంగా రీ కన్సలేషన్ అండ్ డేటా వ్యాలిడేషన్ వెరిఫికేషన్ బై ద విఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్. అంటే ఫిబ్రవరి 24 ఇక్కడ మనకి దీనికి సంబంధించి ఎవరైనా మిస్యూజ్ అయినా, డేటా ఏమైనా ప్రాబ్లం వచ్చినా అటువంటివన్నీ మళ్ళీ లెవెల్ చేసి ఫిబ్రవరి 4 వరకు కూడా ఆంధ్రప్రదేశ్లోని ఈ సర్వే అయితే చేస్తారనమాట. సో ముఖ్యంగా క్యాస్ట్ సర్వే అనేది చేయించుకోవడం ఇప్పుడు ప్రజెంట్ అయితే చాలా అత్యవసరమైన ఇక్కడ అప్డేట్ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే సర్వే ద్వారానే ఎంతమంది క్యాస్ట్ వారు ఎవరున్నారు ఏంటనేది క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రభుత్వం దగ్గర అయితే ఉంటుంది. దాన్ని బట్టి వారు సంక్షేమ పథకాలు అమలు చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని